మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ ఉద్యోగుల సంఘం నాయకులు. ఇక గ్రామ పంచాయతీలో జీవో 51 తీసుకొచ్చి అందులో పనిచేసి తమ బతుకులను నాశనం చేశారని ఆరోపించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం నూతన అధ్యక్షుడిగా సాదుల శ్రీకాంత్ ను ఉద్యోగులు ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు సాదుల శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ కు అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గ్రామ పంచాయతీలో పనిచేసే వారందరికీ కూడాను ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని, అదే విధంగా గత ప్రభుత్వం కేటీఆర్ గారు గ్రామ పంచాయతీలో 51 జీవో తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళందరినీ మా యొక్క బతుకుల మీద మన్ను కొట్టడం జరిగింది. ఆ జీవోను రద్దు చేసి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం కల్పిస్తారని ప్రగాఢంగా విశ్వాసంగా రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్